హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో ప్యాడ్ 5 ప్రో అలాగే వివో ప్యాడ్ 5 SE ఈ రెండు ట్యాబ్లెట్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసి చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం వివో ప్యాడ్ 5 ప్రో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వచ్చిన ఫస్ట్ ట్యాబ్లెట్ ఇదేనమాట. ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 13.1 ఇంచెస్ LTPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3.1K రిజల్యూషన్తో వస్తుంది. 3.2 యాక్సెప్ట్ రేషియో ఉంటుంది. 1200 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. 128 GB మోడల్ ఉంటుంది కదా, అది వచ్చేసి UFS 3.1 స్టోరేజ్తో వస్తే మిగతా అన్ని ఏంటంటే UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ ఏంటంటే 8 GB 12 GB అలాగే 16 GB ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 128 GB అలాగే 256 GB అలాగే 512 GBతో అయితే రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 12050 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది, బ్యాక్ సైడ్ 13 MP ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, Origin OS 5 మీద వస్తుంది ఫర్ ప్యాడ్ అనమాట. అంటే వీళ్ళు ఈ ట్యాబ్లెట్ కోసం స్పెషల్గా ఏమైనా డిజైన్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 8 స్పీకర్స్ ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. Wi-Fi 7, Bluetooth 5.4, USB Type-C వస్తుంది. Gen 3.2 స్టోరేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అల్ట్రా లైట్ మోడల్స్ చూడండి, 5.96 mm థిక్నెస్ ఉంటుంది, 635 grams అయితే వెయిట్ ఉంటుంది. ఇక నార్మల్ చూసుకున్నట్టయితే 6.07 mm థిక్నెస్ ఉంటుంది, 578 grams వెయిట్ అయితే ఉంటుంది. పెన్సిల్ 2 సపోర్ట్ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే మీరు దీన్ని సపరేట్గా కొనుక్కోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఈ ట్యాబ్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. బేస్ మోడల్ ఉంటుంది కదా, 8 GB 128 GB మోడల్, ఇది వచ్చేసి UFS 3.1 స్టోరేజ్తో వస్తాయిగా. దీని ప్రైస్ చూసుకుంటే 36,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ నేను అన్నీ అయితే చెప్పట్లేను. ఇక్కడ అల్ట్రా లైట్ మోడల్ ప్రైస్ చూసుకుంటే 12 GB 256 GB. ఇక్కడ ఏంటంటే నార్మల్ చెప్పట్లేను ప్రైస్, ఇక్కడ అల్ట్రా లైట్ మాత్రమే చెప్తున్నా. ఇది వచ్చేసి 45,600 రూపాయలు పెట్టారు. ఇంకోటి ఉంటుంది అనమాట 16 GB అలాగే 512 GB మోడల్ ప్రైస్. ఇది కూడా ఏంటంటే అల్ట్రా లైట్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 51,400 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి నేను బేస్ మోడల్ ప్రైస్ చెప్పాను, మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ట్యాబ్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం వివో ప్యాడ్ 5 SE దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం మొత్తం చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 12.3 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటుంది, 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 2464x1600 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 8500 mAh బ్యాటరీ ఉంటుంది, 15 వాట్స్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్సా, వామ్మో ఇది మరీ ఘోరము. సో ప్రైస్ కూడా అట్లా పెట్టారులే అనుకోండి, వర్త్ అని చెప్పుకోవచ్చు, చైనా కంట్రీలో లాంచ్ అయింది కాబట్టి. ఓకేనా. ఇక బ్యాక్ సైడ్ 5 MP ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా 5 MP ఉంటుంది కెమెరా సెటప్. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, Origin OS 5 మీద వస్తుంది ఫర్ ప్యాడ్ అని చెప్తున్నారు. దీని గురించి సపరేట్గా ఏమైనా డిజైన్ చేయొచ్చు, మరి అక్కడ ఇక్కడ మార్పులు చేయొచ్చు, అంటే మొబైల్కి ఉండేది ఈ ట్యాబ్లెట్కి ఉండేది. ఓకేనా. ఇది వచ్చేసి క్వాడ్ స్పీకర్స్తో అయితే వస్తుంది, Wi-Fi 5, Bluetooth 5.2కి సపోర్ట్ చేస్తుంది, USB Type-Cతో వస్తుంది, అలాగే USB 2.0 స్టోరేజ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే 6.87 mm థిక్నెస్ ఉంటుంది, 569 grams అయితే ఇది వెయిట్ ఉంటుంది అనమాట. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే 6 GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,600 రూపాయలు పెట్టారు. అలాగే 8 GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,200 రూపాయలు పెట్టారు. అలాగే 8 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 18,700 రూపాయలు పెట్టారు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకేంటంటే మన ఛానల్లో ఇంకా చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. సో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వస్తుంది. అలాగే ఏంటంటే ఇంకా మన ఛానల్లో ఆఫర్స్ కానీ, ఏ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, దాని ఫస్ట్ లుక్స్ ఏంటి,
లీక్విడ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు డిజైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.